తుగబాయి తులసి భవాని మహిరాధ రేణుకా ఎల్లమ్మ అరే ఏమని మాటాలంట ఉన్నది రామో రామ అలనాడు రేణుకా ఎల్లమ్మ ఎండికొండ కైలాసం లోపల లగ్గ ఒక్కటైన అదినాగ వెళ్ళి అనేదారుడే కార్త వీర్యమారాజు వచ్చినాడు ఉరుగులు చెప్పినప్పుడు జమ దగ్గర కొడుకు మంత్రానికంటే వైమరణమైనప్పుడు రేణుకా ఎల్లమ్మ సత్యాన పుట్టిన సత్య మంత్రాలు సత్యాన బోనం తీసుకున్నది సత్యాన బోనం సత్యమైనప్పుడు రేణుకా ఎల్లమ్మ సత్యంతోటి 5 పిల్లలు ఓడిగట్టుకున్నది అందరికన్నా పెద్దవాడు రాముడే రాముడు కోదండ రాముడు ఎల్లమ్మ కొడుకల పరశురామయ్య వాడు రాముడే రామయ్య రాముడు కోలాడలో ఎర్రగడ పోగొట్ట వచ్చే రాముడికి ఎప్పుడైనా ఇప్పుడే మట్టే మా రొంబై అమ్మారి ఎరికల్లో 10 మందిలో తండ్రి ఎవరున్నాడే రాముడు ఒకళ్ళు కన్నా కూడా పట్టిన భారకాలి రామయ్య రాముడు వేలు వెళ్ళినాడే రాముడు వేలు వెళ్ళినాడు పరశురాముడే కొండగొడ్డలు పట్టినాడు రామయ్య మట్టే మట్టేడు మా ఊరంబు ఒకవేళ మట్టేడు మౌలు చేరే వస్తువులు భార్గవు రావుడే మట్టేడు మౌలు చేరే వచ్చిండరా చిన్నవై రామయ్య సీమ తల్లిదండ్రులు రాముడే అలనాడు పుట్ట పుట్టలెల్లమ్మ భూలోక మాట మాటలు పుట్టింది మై రాజరేణుక శివునికి బిడ్డది తిరగ చెల్లెలు గౌతమని కోడలుగా మీరని అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఆటలు పోయిన నా కొడుకు ఇంటి చేర వచ్చినారని చెప్పి జమ్ముతోటి ఉద్గమ చేతిని వాళ్ళు ఐవాతి పంచమంగళార్తి చేత పట్టినారే రామ రామ రామన్న రామ రాఘవ రామన్న రామ తల్లి చెంబుతోటి ఉత్తమములు వడ్డరే పెదగుడ మంగళారతులు తల్లి గంటలోనే తరువాతలైన ఘనముగా దేవి దాటినారు తల్లి శంకులోనే తరువాతలైన శమనంగా దేవి దాటినారు ద్వారమందు ఉన్న కన్న కొడుకు దగ్గర ఎవరు వచ్చినది కొడిని వాళ్ళు ఎరువు తీసినది ఎరువని వాళ్ళు కొడుకు తీసినది తెచ్చిన ఉద్గమతోటి ముఖమాతిని వేసినది ఎల్లమ్మ అమ్మవారు వెనక ఎల్లమ్మ నన్ను భగవద్గీతలో అమ్మ రేణుక ఎల్లమ్మ మాటలకు వస్తున్నాయి కనుకనేమి వెనుక అమ్మా నీ ఆటలాడుకుని వస్తుండగా ఒక 3 పెద్దలు కలిసిండ్రు ఆ పెద్దలకు అర్థం చెప్పిండ్రు అర్థం చెప్పిరు కానీ అర్థం వల్ల దొరకలేదు అర్థం వల్ల దొరకలేదు నీ దగ్గర వచ్చా అమ్మా నీ దగ్గర వచ్చాను ఎల్లమ్మ అర్థం వల్ల చెప్పావమ్మా ఓరేడుగా
ఒకవేళ అబద్ధం అర్థం చెప్తావా రేణుక అమ్మా నేను పద్ధతి చెప్తున్నా చెట్లు పడదు గుట్టలు పడదు అని రాముడు ఒక ఊరు లోపల ఒకరు కచ్చేరి కాడ ముచ్చాల గుర్తేసిండు